హాయ్ అండి అందరికీ. నేను మీ మీనాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వంశీ మీను. ఇది వచ్చేసి మా ధరణ్ బర్త్‌డే వ్లాగ్. మేము మా ధరణ్ బర్త్‌డే వరంగల్‌లో కరీమాబాద్ మా ఇంటి దగ్గరే చేసాము. ఇంటి పక్కన మాకు ల్యాండ్ ఉంది. సో, ఆ ల్యాండ్ క్లీన్ చేపించుకొని అక్కడే డెకార్ ఏసి అక్కడే చేపించామనమాట. మాకు డెకార్ వచ్చేసి స్టార్ ఈవెంట్స్ వాళ్ళు చేశారు. వరంగల్, కరీమాబాద్ ఎక్కడైనా చేస్తారు. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇచ్చాను. ఒకవేళ మంచి అఫోర్డబుల్ ప్రైస్‌లో చాలా వచ్చింది డెకార్. అండ్ మాకు ఫుడ్ వచ్చేసి అఫ్జల్ పాషా మాస్టర్ చేశారు. అతనేంటంటే మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు చేశారు. సో, అక్కడ నచ్చింది నాకు ఫుడ్. సో, అందుకే మేము గూడా ఆ అంకుల్‌నే పిలిపించుకున్నామన్నమాట. ఆ అంకుల్ కాంటాక్ట్ నంబర్ గూడా ఇస్తాను. మేము ఫుడ్‌లో ఏం చేపించుకున్నామంటే చికెన్ బిర్యానీ, డబుల్ కా మీఠా, చికెన్ కర్రీ, వెజ్ బిర్యానీ, అలా రైస్, కర్రీస్, వెజ్ కర్రీస్ కూడా చేశారు. చాలా అంటే చాలా బావుంది ఫుడ్. ఎవరైనా మీకు కావాలి అనుకుంటే కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీరు అప్రోచ్ కావచ్చు. అండ్ కేకొచ్చేసి మన కరీమాబాద్‌లో కొత్తగా మనకు కేక్స్ అండ్ బేకరీ పడింది. సో, అందులో ఆర్డర్ ఇచ్చాము. మనకి ఏదైతే డిజైన్ కావాలో దాన్ని బట్టి వాళ్ళు చేస్తారు. ప్రైజెస్ కూడా చాలా అఫోర్డబుల్‌గా ఉన్నాయి. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాను. ఫంక్షన్ మేము ఈవినింగ్ పెట్టుకున్నామనమాట. మార్నింగ్ ఎందుకు పెట్టుకోలేదంటే, ఆ రోజు చాలా మ్యారేజెస్ ఉన్నాయి. సో, మార్నింగ్ పెడితే చాలా మందికి రావడానికి ఇబ్బందవుతుందని ఈవినింగ్ టైంలో పెట్టుకున్నాము. అండ్ మేము మాకు బట్టలేంటంటే మమ్మీ వాళ్ళు మా ఇంట్లోనే పెట్టాల్సొచ్చింది. స్టేజ్ మీద కాకుండా. ఎందుకు అంటే మేము రెడీ కావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మేము ముందే పెట్టమని అడిగాము. సో, ఒక 5 వరకు మాకు బట్టలు పెట్టేసి మేము రెడీ అవ్వడానికి మాకు 6, 7 అయింది. మా మేకప్ అండ్ హెయిర్ ఏంటంటే సెల్ఫే చేసుకున్నాము. ఒక హెయిర్‌లో మా ఆడపడుచు హెల్ప్ తీసుకోవాల్సొచ్చింది. అండ్ మా డ్రెసెస్ అండ్ వాటి షాపింగ్స్ అన్నీ ఒక బ్లాగ్ ఉంది. షాపింగ్ బ్లాగ్ అని. సో, దాన్ని డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. చూడకపోతే ఎళ్లి చూడొచ్చు. వాటి ప్రైజెస్ అండ్ మేము ఎక్కడ తీసుకున్నాం డ్రెసెస్ అనేది క్లారిటీగా అలాగే రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఉంటుంది. చూసారు గదా! కేక్ ఎంత వచ్చిందో. నేనైతే వాళ్ళకు పిక్ చూపించానో దానికంటే మంచిగా చేశారనమాట. సో, నేను ఆన్‌లైన్‌లోనే కేక్ పిక్ చూపించాను. వాళ్ళ దగ్గర కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి. కాపోతే మనది ఏది చెప్తే అది కూడా చేస్తారనమాట. స్టార్టింగ్‌లో ధరన్ మాత్రం చాలా సైలెంట్‌గా బానే ఎంజాయ్ చేశాడు. కాపోతే కేక్‌ని చూసిన తర్వాత ఏంటంటే కట్ చేస్తా అని అల్లరి చేశాడు చాలా సేపు. సో, అప్పుడు హ్యాండిల్ చేయలేకపోయాము. మళ్ళీ కేక్ కటింగ్ అప్పుడు బానే ఉన్నాడు గానీ, ఆ కేక్ అక్కడి నుంచి తీయడంతోటే బాగా ఏడవడం స్టార్ట్ చేశాడనమాట. ఆ కేక్ తినడానికని ఏడవలేదు. అసలు పెడితే తినలేదు. మళ్ళీ ఎవరికైనా పెట్టమన్నా గూడా పెట్టనన్నాడు. సో, ఎందుకు అని ఆ కేక్ అక్కడి నుంచి తీపియాల్సొచ్చింది. ఆ కేక్ తీసిన తర్వాత కూడా చాలా సేపు క్రాంకీ అయ్యాడనమాట. సో, పర్లేదు అని అలాగే ఫోటోస్ దిగుతూ ఉన్నాము. కొంచెం అయ్యాక ఇగ తనకి పాలిస్తే పాలు తాగేసి అప్పుడు ఎంజాయ్ చేశాడనమాట. సాంగ్స్‌కి చాలా ఎంజాయ్ చేస్తాడు ధరన్. సో, అందుకే సాంగ్స్ పెడితే సాంగ్స్‌ని బట్టి డాన్స్ చేస్తూ అప్పటి నుండి బాగా ఎంజాయ్ చేశాడు. సో, ఇప్పటి నుండి మీరు చూడొచ్చు ఎవరెవరొచ్చారు ఏంటి అనేది.
కదా ధరణికి గోల్డ్. అలాంటి రింగ్స్ వచ్చాయి. సో, రింగ్స్ ఏంటంటే మనం పెట్టగానే తీసేయడం బెటర్ అనిపించింది. ఎందుకంటే అది ఫంక్షన్ అంతా ఉండడం వల్ల అది స్ట్రక్ అయిపోయింది తనకి ఏలుకి. ఆ ఏలు తను ఊకే నోట్లో పెట్టుకోవడం వల్ల ఏమైందంటే స్వెల్ అయిపోయింది. ఇప్పుడు చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది మాకు ఆ రింగ్ తీయడానికి. సోప్స్ పెట్టి, హ్యాండ్ వాషెస్ పెట్టి చాలా అసలు ఘోరంగా ఏడ్చాడు ధరణ్ మాత్రం. సో, ఒకవేళ మీకు పిల్లల ఫంక్షన్స్ ఏమన్నా ఉంటే ఒకవేళ ఏదైనా రింగ్స్ గానీ ఏదైనా పెట్టేది ఉంటే పెట్టగానే తీసి దాయండి. అలా ఆ రింగ్ తీసిన తర్వాత చాలా రిలీఫ్ అయిపోయాడు ధరణ్ మాత్రం. తర్వాత చాలా ఎంజాయ్ చేశాడు. డాన్సులు, ఎంజాయ్‌మెంట్ జరిగింది ఫంక్షన్ మాత్రం. చాలా హ్యాపీ మేము. సో, ఇదండి ఈ వీడియో. మీకు గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మా డా